ఏంటి అంటే స్టేట్ మూడు మొక్కలు అవడమే కరెక్ట్. రాయలసీమల పరిపాలన అనవసరం. ఎన్నికలు చెప్పిన నవరత్నాలు అవి చేస్తున్నారు కానీ ఎక్కడ నుంచి తెచ్చేస్తున్నారు డబ్బులు, వాళ్ళ ఇలా తీసుకుని ఇస్తున్నారు అంతే. చేతిలో డబ్బులు లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎవరైతుందండి వాళ్ళకే వెళ్తున్నాయిగా, 10,000 వాళ్ళు లేని వాళ్ళకే వెళ్ళేది. అది మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి, జగనే గెలుస్తాడు. ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు రాజీనామా చేసి కనుక ఎలక్షన్కి వెళ్తే టీడీపీ వస్తుంది అంటున్నారు కదా సార్. అది జరిగే పని కాదు. ఇక్కడ మాత్రం రాజధాని కనుక వెళ్ళిపోతే మాత్రం మూడు మొక్కలు అవడం కరెక్ట్. అంటే వైజాగ్లో కూడా మాకు రాజధాని అవసరం లేదంటున్నారు. వాళ్ళు అవసరం లేదు అంటున్నారు, ఎందుకంటే మాకు పొల్యూషన్ మాకు అక్కర్లేదు అన్నారు. నాతోనే అన్నారు 2 నెలన్నర క్రితం. ఇప్పుడు వెళ్తే వైజాగ్ వెళ్తే అక్కడే అన్నారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది పరిపాలన వికేంద్రీకరణ మంచిదే కానీ ఇక్కడ చూపించి వాళ్ళకి ఆశ చూపించి తీసేయడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. అది వాళ్ళకి ఏదో ఒకటి ఇక మీకు ఇది తెస్తాను అని ఒక మాట చెప్తే వాళ్ళు కూడా శాంతిస్తారు. అందుకు ఆయన చేయలేకపోతున్నాడు. ఇప్పుడు బడ్జెట్లో కూడా ఏపీకి అంత ఎక్కువ బడ్జెట్ ఎప్పుడు నార్త్ వాళ్ళు డామినేషనే సౌత్ వాళ్ళ మీద. అది కరెక్ట్. అది బడ్జెట్ రిలీజ్ చేస్తారా లేదంటే ఇంతైనా పరిస్థితి? ఎందుకు చేస్తారు? నార్త్ వాళ్ళు ఎప్పుడు చేయరు. ప్రస్తుతానికి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా 2 రూపాయలు ఒకేసారి పెంచారు కదా. పెరగనాయండి. వాళ్ళు ఎవరు లెక్క చేస్తున్నాడు? ఆటో రేటు 50 రూపాయలు తగ్గిస్తారు. ఆటో వాడు 10 నెలలు 10 తీసుకుంటాడా? తీసుకోడుగా. పెరిగడం కానీ తగ్గడం అనేది ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళు దెబ్బతింటున్నారు. లేనివాడికి పథకాలు వస్తాయి, మిడిల్ క్లాస్ వాడికి ఏ పథకం రాదు. ఇప్పుడు పింఛన్లు కూడా ఫస్ట్ రోజు ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు, 2వ రోజు నుంచి ఇవ్వట్లేదంటే చాలా మంది తీశారు. న్యాయంగా పిల్లలు మంచి డెవలప్మెంట్ నుండి కూడా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది రాంగ్ కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా ప్రజలు అలాగ దుర్వినియోగంగా ఊరిగా వచ్చింది కదా తీసుకున్నది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు అమరావతిలో టీడీపీ ట్రేడింగ్ జరిగిందంటున్నారు, అంతవరకు అది జరిగింది. ఎవరు తెలియదు? జరిగింది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ వైజాగ్లో. ఎక్కువ ఎవరు చేస్తున్నారు? చంద్రబాబు గారు చేశారా, కింద మంత్రులు చేశారంటారు? చంద్రబాబు ఇప్పుడు చేయడు, చేతికి మట్టి అంటించుకోడు ఆయన. పోలవరం గురించి గుర్తు చేస్తారు, అది నాన్నగారు తలపెట్టిన ప్రాజెక్ట్ చేస్తారు. పోలవరం చేస్తారు. అది ఎవరైనా చేయాల్సింది, వీళ్ళ చేతిలో ఏముంది? పింఛన్ల గురించి కూడా 300 యూనిట్ల కరెంటు బిల్లు ఆపేస్తున్నారు, లేదంటే ఎవరు? అవును, మరి 300 యూనిట్ల కరెంటు నేనే వాడను. మరి అంత వాడుతున్నారంటే ఉన్నాళ్ళు కాబట్టే తీసేయచ్చు, తప్పే ఉంది. ఓవరాల్గా ఎలా ఉంది సార్? టీడీపీ పాలన బాగుందా, ఇప్పుడు ఈ వైసీపీ పాలన బాగుందా? దొందుతుంది రెండు అంతే. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇక్కడ డబ్బులు లేని పని, ఆయన డబ్బులు తెచ్చి అటు చేసి ఇటు చేశాడు. వీళ్ళు డబ్బులు లేక వీళ్ళు చేయలేకపోతున్నారు అంతే. కరప్షన్ అయితే చాలా తగ్గింది 100%, నాకు తెలుసు. అంటే చిన్నవి ఉంటాయి కానీ పెద్దగా ఏమీ కరప్షన్ లేదు. అది అదేంటే మా మనసులో ఎలా ఉందంటే ఎంతకాడికి ఆయన నోటమ్మట మాటలు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటున్నాడు కానీ మిగతా వాళ్ళ మనుషులు కదా, ఓట్లు వేసిన వాళ్ళు అందరూ వేసారుగా. నేను చించుకొని తిరిగా, అదొకటే బాధ. అది ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆలోచించాలి ఈ మాట. అసలు ఏ రాజకీయ నాయకుడైనా కులం మతం ఎత్తకుండా ఉంటేనే నిజమైన నాయకుడు. అది ఎవడైనా కావచ్చు. ప్రస్తుతానికి ఈ నెలలో విజయవాడ కార్పొరేషన్ కూడా ఎలక్షన్ జరుగుతాయి కదండి, ఎవరికి పై చేయి అవుతుంది? పై చేయి కాదు కానీ కొద్దిగా తేడా వస్తుంది. అదే టీడీపీ కొద్దిగా పెచ్చింగ్ ఓట్లు పడతాయి అంతే. గెలిచేది వైఎస్ఆర్. టీడీపీకి పడతాయంటారు? పడతాయి. ఎందుకంటే యాంటీ ఇది ఉంది, ఏది అమరావతి యాంటీది కొద్దిగా ప్రజల్లో ఉంది. అంటే ఎవడైనా నీ దగ్గర కడుపులో తీసుకెళ్ళి ఇంకోటి పెడతానంటే అది బాధే కదా. అది బయటకు పడరు. ఇక్కడ ఎంతకాడికి బయటపడే మనుషులు కాదు, తెలియగలరు. మిగతా వాళ్ళు అందరికన్నా మేధావులు రాష్ట్రంలో శ్రీకాకుళం ఇటు సైడ్ వాళ్ళే తెలియగలరు. రాయలసీమ వాళ్ళ దగ్గర ఏంటి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక్కడ అంటే సైలెంట్ కిల్లర్స్. హైకోర్టు కూడా కర్నూలు అంటున్నారు కదా, హైకోర్టు వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది బాధపడుతున్నారు సార్. కనీసం మేము ఫోటో స్టాట్ చేయాలన్నా కూడా ఇక్కడ లాయర్స్ ఉన్నారు. ఫోటో స్టాట్ మిషన్ కూడా లేదండి, మేము ఇబ్బంది పడుతున్నాం అనే వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన కట్టింది ఊరమ్మడి కడితే పోయేది కానీ ఊరు ఎక్కడో తీసుకెళ్ళి కట్టడం రాంగ్ స్టెప్. అదే ఉంది, శాసనమండలి అంటే చేయాలి. మరి మేము అనుకున్న గెలవాలంటే చేయాల్సిందే. అదే వాళ్ళు ఓట్లు వేసుకుంటే అది దానికి ఆమోద ముద్ర కూడా జరిగేది కాదు. అది కానీ ఇది అమరావతి అనేది రాజధానిగా ఇదే ఉంటుంది 100% ఎప్పటికైనా సరే.
అంటారు సార్. అవదు. ఎందుకని అంతే నా ఎస్టిమేషన్. ఇప్పుడు జగన్ ఉన్నాడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు వెళుద్ది స్టేట్ని, అది మాత్రం గ్యారంటీ. ఎవరు రారు, ఏ పార్టీ అధికారంలో రాదు. వైసీపీ బలం ఎక్కువ ఉన్నదండి, 23 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ ద్వారా అయినా 3 రాజధానులు చేస్తా అంటున్నారు కదా. ఎన్ని చేసినా సరే ఇక్కడ మాత్రం రాజధాని మీకు ఇక్కడ ఉండదు, అమరావతిలో ఉండదు, పక్కన గుంటూరు జిల్లాలోనే ఉంటుంది, వారధి మీద నుండి గుంటూరు రూట్లోనే ఉంటుంది 100%. అది ఇప్పుడు చేసేదానికి ఇంకా ముందు ఏం చేస్తే బాగుంటుందంటే, ముందు ఏం చేయడానికి సంచి ఉండాలిగా. ఇప్పుడు డబ్బులు ఉంటేనే ఇంట్లో మనం మెయింటెనెన్స్ చేసేది. 10,000 ఆదాయం ఉంటే 2 లక్షల రూపాయలు బడ్జెట్ తీసుకొచ్చి పెడితే ఏమవుద్ది? అప్పులు పాలవాలా? జగన్ అలా చేయడు, ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తాడని నా ఎస్టిమేషన్. లేని సంపద సృష్టించడం ఆయన విఫలం చేయాలంటారు. లేనిది ఎందుకు, ఉన్నదాన్ని అడ్జస్ట్ అవ్వాలండి. ఇప్పుడు మీ దగ్గర వాళ్ళ ఆదాయం ఉందనుకోండి, బిర్యానీ తింటారు, ఆదాయం లేదనుకోండి పత్రాన్నం తింటారు. మనం పత్రాన్నం తింటున్నాం కాబట్టి దానిలోనే ఉండడం మంచిది. నిదానంగా వస్తుంది గ్రోత్ అనేది. షో ఎందుకు? ఆడెవడో వస్తాడు ఇస్తాడని చెప్పి షో ఏం కాకర్లా, మన దగ్గర దమ్ము ఉంటే అన్నీ వస్తాయి. ఫ్యూచర్లో కూడా మనకి ఎలాంటి పాలన ఉంటే బాగుంటుంది? అంటే మెయిన్ కుల వ్యవస్థ మత వ్యవస్థ పోతే బాగుంటుంది పరిపాలన మాత్రం. ఆ రెండు తీసేయాలి. ఎకనామికల్గా చాలామంది ప్రతి కులంలోనూ వెనకబడి ఉన్నారు, రిక్షా తక్కువ ఉన్నారు, ముఠా పని చేసే వాళ్ళు ఉన్నారు, ఫార్వర్డ్ కాస్ట్లో. ఏంటి వాళ్ళ ముఠా వాళ్ళకి పని కూడా లేదు, బిజినెస్లు లేవు. అది